ఎవరు ఆటో కార్మికులు ఎవరు వ్యతిరేకం కాదండి. కాకపోతే బ్యాడ్జీ అమలు చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ బ్యాడ్జీ తీసేసింది. ఆ చిన్న లాజిక్ చంద్రబాబు నాయుడు గారికి తెలీదా? తెలీదు. ఓకే, బాగానే ఉంది. 24,000 కూలోళ్ళకి 24,000 కేంద్రం ప్రకటించింది. ఆ కూలి అన్నది వాళ్ళు ఎవరు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదు. ఆ విషయం రోజుకి 8,800 కూలోడికి ఇవ్వాలి. ఏ కూలి అయినా సరే, ఏ కూలి అయినా సరే 800 ఇవ్వాలి. ఆ కూలి ఏమైనా గవర్నమెంట్ ప్రకటిస్తుందా? ఫ్రీ బస్సులు పెట్టేసి ఆటో వాళ్ళు నాశనం చేసేయడం తప్పితే ఇందులో వేరేది ఏం లేదండి. ఆటో ఎక్కిన వాళ్ళు ఏంటంటే మహిళలే ఎక్కుతారు ఎక్కువ. ఆ మహిళలకే ఫ్రీ పెడితే ఇంకెలా బతకాలి? ఆటో డ్రైవర్లు ఫ్లైట్ దగ్గర నుంచి రోడ్డు మీద తిరిగి ఆటో దాకా డ్రైవర్ లేకపోతే ఏ పని అవ్వదు. అలాంటిది డ్రైవర్ని కుంటు పరిస్థితుల్లో పడేసి ఈ రాష్ట్రం ఏం సాధిద్దాం అనుకుంటుందో మాకు అర్థం కావట్లా. నెక్స్ట్ గవర్నమెంట్ ఇలాగే ఉంటే మాత్రం ఆటో డ్రైవర్ పురుగు మందు తాగడం ఖాయం. పెట్టడం కరెక్ట్, తప్పలేదన్నా. కానీ ఆటో కార్మికులను కూడా ఆదుకోవాలి. నెలకు 15,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఆ 15,000 రూపాయలు ఆటో కార్మికులకి ఇవ్వాలి. అది ఎలా ఉంది రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన మీకు? గతంలో కొన్ని హామీలు ఇచ్చారు, హామీలు అమలైనయా? హామీలు అవుతున్నాయి అన్న. ఉన్నాయి కూడా చెయ్యాలి. ఇంకా ఆటో వాళ్ళకి ఇప్పుడు ఆటో కొనాలంటే 5 లక్షలు అవుతుందన్న. ఫైనాన్స్ కానీ నెలకు వచ్చేవాడు 15,000 10,000 కట్టుకోవాల్సి వస్తుంది. ఇలా ఫైనాన్స్ గవర్నమెంట్ తరపు నుంచి ఏమైనా తక్కువ వడ్డీకి ఆటో వాళ్ళకి ఇచ్చేలాగా చూస్తే మాకు బాగుంటుంది.